నిలయమున శోభించినావు. బ్రహ్మమహేశ్వర సన్నుతులందిన శ్రీకరి శుభకరి సిరిమాయమ్మ, శ్రీహరి హృదయ రాణి రావమ్మా లేవమ్మా, శ్రీ మహాలక్ష్మి రావమ్మా మా తల్లి లక్ష్మి. ధనధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి కనక మహాలక్ష్మి కళ్యాణలక్ష్మి. ధనధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి కనక మహాలక్ష్మి కళ్యాణలక్ష్మి. శ్రీకరి శుభకరి సిరిమాయమ్మ, శ్రీహరి హృదయ రాణి రావమ్మా లేవమ్మా, శ్రీ మహాలక్ష్మి రావమ్మా. దయచేసి చైర్లు తీయాలండి, చైర్లు తీయాలి. ఇక్కడ రథయాత్రకు అడ్డం ఉన్నాయి చైర్లు. సుప్రభాతమిది తెల్లవారినది, శ్రీకరి శుభకరి సిరిమాయమ్మ, శ్రీహరి హృదయ రాణి రావమ్మా లేవమ్మా, శ్రీ మహాలక్ష్మి రావమ్మా మా తల్లి లక్ష్మి. సుప్రభాతమిది తెల్లవారినది, శ్రీకరి శుభకరి సిరిమాయమ్మ, శ్రీహరి హృదయ రాణి రావమ్మా లేవమ్మా, శ్రీ మహాలక్ష్మి రావమ్మా మా తల్లి లక్ష్మి. అమ్మవారు ఇప్పుడు పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యి కొత్తగా పెళ్ళైన దంపతులు రథంలో కూర్చొని ఉన్నారు. వారిని సాదరంగా తోడుకొని పోవడానికి మీరందరూ కూడా రథం ముందు నిలబడి ఉన్నారు. మరి పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది కదా, ఎలా పడుతోంది అమ్మా? పెళ్లి కూతురు ఎలా సిగ్గుపడుతోంది? పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెరా పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. వివు పేరు బుజ్జ సిగ్గుబడే పెండ్లి కూతురు. మొత్తం పాడతా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పెద్ద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలే నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలే నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల పెద్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడుమ పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడుమ పెండ్లి కూతురు. నువ్వు పేరుకొచ్చి సిగ్గుబడి పెండ్లి కూతురు,
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెండ్లి కూతురు బిరుదు పెండెముగట్టే పెళ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండెముగట్టే పెళ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు పిరుదూరినప్పుడే పెళ్లి కూతురు పిరుదూరినప్పుడే పెళ్లి కూతురు పది బెరరేచినిదివో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెలు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ సకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నర బోలో నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర బోలో నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ ముందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ శివాయ గౌరీ శివాయ గౌరీ వదనారవింద తురులాయ దక్షాయ నమః దక్షాయ ఋష్యజాయ తస్మై నకారాయ నమః నమః శివాయ ఓం నమః శివాయ ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं స్వామివారు ఊరేగింపు తర్వాత మళ్ళీ అమ్మవారితో కలిసి ఆలయంలోకి వెళ్తున్నారండి. ఒక్కసారి గట్టిగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శక్తి, ఓం శక్తి. సర్వసుగంధసులేపితలింగం భూసం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం
फणिपतिवेष्टित शोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनशोभितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरशोभित आकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ॐ मङ्गलं ओङ्कारमङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् ॐ मङ्गलं ओङ्कारमङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् नामङ्गलं नकारमङ्गलं नामङ्गलं नकारमङ्गलं नादभेदरहितदेवदेवमङ्गलं नमः शिवाय मङ्गलम् ॐ मङ्गलं ओङ्कारमङ्गलं ॐ नमः शिवाय मङ्गलं मा मङ्गलं मकारमङ्गलं मा मङ्गलं मकारमङ्गलं महादेवदया सिन्धु ईशमङ्गलं परमेशमङ्गलम् ॐ मङ्गलं ओङ्कारमङ्गलं ॐ नमः शिवाय मङ्गलं श्रीमङ्गलं शिकारमङ्गलं श्रीमङ्गलं शिकारमङ्गलं सिद्धिबुद्धिमुक्तिरूप आत्ममङ्गलं परमात्ममङ्गलं ॐ मङ्गलं ओङ्कारमङ्गलं ॐ नमः शिवाय मङ्गलं वामङ्गलं वकारमङ्गलं वामङ्गलं वकारमङ्गलं वादभेदरहितपरब्रह्ममङ्गलं ॐ मङ्गलं ओङ्कारमङ्गलं ॐ नमः शिवाय मङ्गलं या मङ्गलं यकारमङ्गलं यदा तत्त्वपरिज्ञानवेद्यमङ्गलं परमेद्यमङ्गलं ॐ मङ्गलं ओङ्कारमङ्गलं ॐ नमः शिवाय मङ्गलं नमः पार्वतीपतये हर 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 महादेव। బనానా పైకొచ్చింది. ఓం నమః శివాయ.
ఉపవాస ప్రభావం కనిపిస్తోంది. ఆకలి బాగా అవుతుందా ఏంటి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఎవరో ఒకరు చెప్తుంటేనే, ముందుకు తోస్తుంటేనే తప్ప మనం చెప్పలేకపోతున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. నామస్మరణ ఎంత చేస్తే అంత మంచిది. ఓం శక్తి, ఓం శక్తి, అది ఓం శక్తి, ఓం శక్తి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మ అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. ఇటువైపు తిరిగి ఇక్కడ 1200 కుండలు పెట్టున్నారు కదా. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నక్షత్రం నుంచి ఒక్కొక్క పేరు వస్తుంది. కార్తీకము అంటే కృత్తికా నక్షత్రం. అట్లా 12 ఏవైతే నెలలు ఉన్నాయో వాటికి ఒక్కొక్క నెలకి 100 కుండల లెక్కన 12 నెలలకి 1200 కుండలు పెట్టి చేస్తున్నారు. అది ఏమి, అమ్మవారు ఎలా పుట్టింది, అమ్మవారికి ఏమి ఇష్టం, ఎలా ఉండాలి అని అంతా కూడా చెప్తారు. అందరూ నిశ్శబ్దంగా కూర్చొని వినండి. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఓం నమ శివాయ. ఇప్పుడు భక్తులకు విజ్ఞప్తి అండి. అమ్మవారికి నూతన దేవాలయ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు సహకరించగలిగిన వారు అమ్మవారి సేవకు తమ సమయాన్ని కానీ ధనాన్ని కానీ వినియోగించదలిచినటువంటి వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషమైన ఈ ఘటాభిషేకాన్ని మనమందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు స్వామివారు అష్టదిక్పాలకులని పూజ చేస్తున్నారు. ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి దిక్పాలకుల్ని పిలుస్తున్నారు. అందరూ కూడా ఆయా దిక్పాలకుల్ని మనము మనసులో స్మరించండి. అవి తెలియనప్పుడు అందరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పుకోండి. ఇప్పుడు మొట్టమొదటగా స్వామివారు అష్టదిక్పాలకుల్లో ఇంద్రదేవుడిని పిలుస్తున్నారు. దేవేంద్రుడు దేవతలందరికీ కూడా అధిపతి. అటువంటి ఆ ఇంద్రదేవుడిని ఇప్పుడు స్వామివారు పూజ చేస్తున్నారు. అందరూ కూడా మనసులో ఆ ఇంద్రుడిని స్మరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంద్రం వో విశ్వదస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. పూర్వదిగ్భాగే ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం. ఆగ్నేయదిగ్భాగే అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఆగ్నేయదిగ్భాగే అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యమాయ సోమగో సనుత యమాయ జుహుతా హవిః యమగోహ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అరంకృతః యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఓషణస్పరా ఆపరా నిరుతిర్దుర్షణా ఆవధీత్ పతీష్ణదృష్ణయా సహ నిరుతిదిగ్భాగే నిరుతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇమం మే వరుణశ్రుధేహవమద్యాచ మృడయా త్వామవస్య రాజకే.
तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेडमानो वरुणे हवोद्युर्भगं समानायुः प्रमोषीः अग्निर्मूर्ध्वा दिवः ककुत्पतिः पृथिव्या अयम् अपागुं रेतागुं सुजन्वती स्याना पृथिविभवान् क्षरा निवेशनी इच्छानः शर्मदप्रधाः क्षेत्रस्य पतिना वयगुं हितेन वजयामसि गामस्वं पोषयित्वासनो मृडादीदृशे दक्षिणदिग्भागे यमं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. मोषणः परा निरृतिर्दर्हणावधीत् पतेष्णतृष्णया सह निरृतिदिग्भागे निरृतिं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ओम इमं मे वर्णश्रुधेहवमद्याचमृडया त्वामवस्युराचके तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेडमानो वरुणे हवोद्युर्षगं समानायः प्रमोचैः पश्चिमदिग्भागे वरुणं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ॐ तव वायुवृधस्पते त्वष्टिर्जामातरद्भुता अवांस्यावृणीमहे ओं वायुर्नक्षत्रमभ्येति निष्ट्यां तिग्मशृङ्गो वृषभोरोरुबाणः समीरयन्भुवनामातरिश्वा अवद्वेषागुं शनदुतामरातीः तव वायुवृधस्पते त्वष्टिर्जामातरद्भुता अवांस्यावृणीमहे वायव्यदिग्भागे वायुं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ओम सोमो धेनुगो सोमो अर्वन्तमाशुगो सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदक्षगो सभेयं पितुश्रवणं यो ददाश तस्मै उत्तरदिग्भागे कुबेरकलशमावाहयामि स्थापयामि पूजयामि ओं तमीशानञ्जगतस्थस्थुषस्पतिं धियं जन्ममवसे होमहे वयं पूषा नो यथा वेदसामसद्वृधे रक्षिता वायुरदब्धस्वस्तये ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम् ईशान्यदिग्भागे ईशानकलशमावाहयामि स्थापयामि पूजयामि మా అందరూ కూడా ఇటువైపుకు తిరగండి, మనసు ఇక్కడ పెట్టండి.
మా అందరూ కూడా వినండి. ఇక్కడ ఏం క్రతువు జరుగుతుంది అనేది అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ శ్రీశైలం అనే క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రంలో చుట్టూ ఉన్నటువంటి అన్ని దేవతల్ని శ్రీశైలం కొండలో ఎంతమంది ఉన్నారో అందరినీ ఇక్కడ మనం పిలుస్తున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరిని మనం పిలుస్తున్నాము, అదంతా కూడా మీరు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఒక్కొక్క పరమాత్మ ఒక్కొక్క క్రియని ఈజీగా చేస్తారు. ఇప్పుడు గణపతి అనుకోండి, విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలన్నింటినీ కూడా తొలగించగలుగుతాడు. సూర్యనారాయణమూర్తి రోగాలను హరించగలుగుతాడు. విష్ణుమూర్తి సంకటమును నెరవేర్చగలుగుతాడు. అమ్మవారు ఉంటే అన్నీ ఉన్నట్టే. అలా శివుడు శీఘ్రంగా వరం ఇవ్వగలుగుతాడు. మంచి చెడ్డ అనేది ఆలోచించకుండా అడిగిన వాడికి అడిగినట్టు ఇవ్వగలిగిన వాడు శివుడు. ఇలా ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ దైవాలన్నిటినీ మనం ఇక్కడ పిలుస్తున్నాం కాబట్టి మీరు వాళ్ళు ఇలా ఉంటారు అని తలుచుకుంటే అక్కడికి వెళ్ళినట్టు. అందుకని మనస్ఫూర్తిగా ఎవరెవరు చెప్తున్నామో అదంతా కూడా వినండి. మొట్టమొదట శ్రీశైల ఖండము అనే దాంట్లో శ్రీశైలం గురించి చెప్పింది మనం ఇప్పుడు చెప్తున్నాము. 30 ఆమడల వెడల్పు, 30 ఆమడల పొడుగుతోటి ఇక్కడ శ్రీశైలం గురించి చెప్తున్నారు. దీనికి 384 కిలోమీటర్లు, అంటే మన లెక్క ప్రకారం అయితే 384 కిలోమీటర్ల విస్తీర్ణంతో శ్రీగిరి ఉంది అని శాస్త్రం చెప్తుంది. మనకు ఆమడలంటే మనకు తెలియదు కాబట్టి దాన్ని ఈ భాషలోకి మార్చి చెప్తున్నాము. అటువంటి దీనికి మొట్టమొదట తూర్పున త్రిపురాంతకం అనే గుడి ఉంది. మన తెలంగాణ పద్ధతి ప్రకారం బాలమ్మ అని మనం చేస్తుంటాం. ఆ అమ్మవారు ఉన్నటువంటి స్థలమే బాలా త్రిపుర సుందరీ దేవి. ఆ అమ్మవారు ఎక్కడ ఉంది అంటే మనకు చెప్తారు, చిదగ్నిగుండ సంభూత దైవకార్య సమన్విత అని చెప్తుంటారు. అటువంటి చిదగ్నిగుండంలో అమ్మవారు పుట్టింది. ఆ చిదగ్నిగుండమే ఎక్కడ ఉంది అంటే త్రిపురాంతకం. అక్కడ త్రిపురాంతకం అనే చోట ఈ అమ్మవారు ఎవరున్నారంటే తూర్పు ద్వారంలో స్వామివారు త్రిపురాంతకేశ్వరుడు, అమ్మవారు త్రిపుర సుందరీదేవి, బాలా త్రిపుర సుందరీదేవి అని అక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ త్రిపుర సంహారం అంటే మూడు రథాలు, ఒకటి ఇనుము, వెండి, ఇట్లా 3 లోహాలతోటి ఒక రథం, 3 రథాల్లో వాళ్ళు ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకొని 3 అన్నదమ్ములు రాక్షసులు విహరిస్తూ ఉంటారు. అది ఆ త్రిపురాంతకుల్ని ఎలా చంపాలి అంటే అందరూ వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి అడిగారంట. అప్పుడు శివుడు ఏం చేశాడంటే భూదేవినే రథంగా చేసుకొని, సూర్యచంద్రులను చక్రాలుగా చేసుకొని, వేదాలను గుర్రాలుగా చేసుకొని స్వామివారు విశేషమైన యుద్ధం చేసి ఆ త్రిపురాసురుల్ని సంహరించారు. కాబట్టి అక్కడ త్రిపురాసురుల్ని సంహరించిన ఆ స్థలం కాబట్టి దాన్ని మనం త్రిపురాంతకమని పిలుస్తాం. అటువంటి త్రిపురాంతకం ఏదైతే ఉందో ఆ మొట్టమొదట ఆ త్రిపురాంతకంలో ఉన్నటువంటి ఆ త్రిపురేశ్వర స్వామిని, ఆ అమ్మవారిని, బాలా త్రిపుర సుందరీ దేవిని మనం అందరం కూడా స్మరించుకుందాం. అందరూ కూడా ఒకసారి చెప్పండి, జై బోలో త్రిపురాంతకేశ్వర స్వామికి, జై బోలో బాలా త్రిపుర సుందరీ మాతాకి. అదేవిధంగా దక్షిణ ద్వారం, ఇది సిద్ధవటం అని దీనికి పేరు. అంటే శ్రీశైలము తూర్పు నుంచి మొదలుపెట్టి రౌండ్గా మనం తిరుగుతున్నాం, అంటే శ్రీశైలానికి ప్రదక్షిణ చేస్తున్నాం. మొట్టమొదట త్రిపురాంతకం అనేది ఏదైతే ఉందో అక్కడ మనం స్వామివారిని చూసాం. అందరూ కూడా ఆ త్రిపురాంతకేశ్వరుణ్ణి, ఆ బాలా త్రిపుర సుందరీ దేవిని మనసులో స్మరించుకోండి. మనం అక్కడ ఉన్నట్టుగా ఆ ఊరికి వెళ్ళి ఆ క్షేత్రాన్ని మనం చూసినట్టుగా భావన చేసి శ్రీగిరిని ఒక ప్రదక్షిణ, ఈ శివరాత్రి రోజు ఇక్కడ కూర్చొనే మనం శ్రీశైలాన్ని ఒక గిరి ప్రదక్షిణ చేస్తున్నాం.
మొట్టమొదటి త్రిపురాంతకం అయిపోయింది తూర్పు ద్వారం. ఇప్పుడు దక్షిణ ద్వారంలో సిద్ధవటం అని పేరు దానికి. అక్కడ పెన్నా నది అనే ఒక నది ఉంది. అక్కడ ఏమి అంటే ఇది కడప జిల్లాలో వస్తుంది. జ్యోతి సిద్ధవటం అని దీనికి పేరు. ఇక్కడ జడ భరత సిద్ధుడు, వటసిద్ధుడు అనే విశేషమైనటువంటి సిద్ధి పొందినటువంటి వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పురాణాల్లో దీన్ని జ్యోతిర్మఠంగా చెప్పబడింది. అంటే ఈ మఠానికి జ్యోతిర్మఠంగా చెప్పబడి ఉంది. ఇక్కడ శ్రీశైలఖండం ప్రకారము నిత్యనాథుని రసరత్నకంలోని విశేషమైన దీని గురించి వివరించబడింది. ఇక్కడ స్వామివారు సిద్ధవటేశ్వరుడు, ఇక్కడ అమ్మవారు సిద్ధేశ్వరీదేవి. సిద్ధించడము అంటే సిద్ధి అంటే ఏంటంటే మీరు ఖడ్గమాల చదివినప్పుడు చెప్తారు అలిమా సిద్ధే, గగిమా సిద్ధే, రస్మా సిద్ధే, ఈశత్వ సిద్ధే, వసత్వ సిద్ధే అని చెప్తుంటారు కదా. ఇవన్నీ సిద్ధులు. ఈ ఒక్కొక్క సిద్ధిని సాధిస్తే ఒక్కొక్క శక్తి వస్తుంది. అటువంటి సిద్ధులన్నింటినీ సాధించినటువంటి విశేషమైన సిద్ధులు ఇక్కడ ఉన్నారని ఈ క్షేత్రానికి చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామికి, అమ్మవారు సిద్ధేశ్వరి దేవికి అందరూ కూడా మనసులో స్మరించండి. జై బోలో సిద్ధేశ్వర స్వామికి, జై బోలో సిద్ధేశ్వర మాతాకి. ఇప్పుడు పశ్చిమ ద్వారం అలంపుర, అంటే ఇక్కడ జోగులాంబాదేవి అని ఉంటుంది. ఆ అలంపుర గురించి విశేషమైనటువంటి, మీరందరూ కూడా జోగులాంబ గుడికి వెళ్తుంటారు, కానీ అక్కడ ఉన్న విశేషమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు చెప్తున్నాము. అందరూ కూడా ఆ జోగులాంబ అమ్మవారిని మనసులో స్మరించండి. ఇక్కడ అమ్మవారి పేరు జోగులాంబాదేవి. ఇక్కడ తుంగభద్ర నది ఉంది. ఈ క్షేత్ర రక్షకుడు వరుణుడు. ఈ క్షేత్రంలో అమ్మవారికి ఇప్పుడు మనం జోగులాంబ అంటున్నాం కదా. ఒకప్పుడు యోగాంబ, యోగేశ్వరి, యోగినీశ్వరి, జోగాంబ, జోగేశ్వరి, కామేశ్వరి అనే పేర్లతో అమ్మవారు పిలువబడింది. కాలక్రమంలో జోగులాంబగా అక్కడ మనం ఇప్పుడు పూజ చేస్తున్నాం. ఈ ఊరికి హతంపురం, అనంపురం, అలంపురం అని పేర్లు. ఇప్పుడు ప్రస్తుతానికి అలంపురంగా మనం పిలుస్తున్నాం. ఒకప్పుడు హతంపురం అని ఆ పేరు ఉండేది. ఇక్కడ 9 శివలింగాలు ఉన్నాయి, 9 దేవాలయాలు. ఇక్కడ 9 దేవాలయాలు ఉంటాయి, శివాలయాలు. వీటి పేర్లు చెప్తున్నాను, అందరూ కూడా మనసులో కరెక్ట్గా వినండి. బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అని 9 నవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు జోగులాంబ వెళ్ళినప్పుడు చుట్టూ శివాలయాలు కనపడుతుంటాయి. అందులో మసీద్, దర్గా కట్టి ఉన్నది కదా, అక్కడి నుంచి మొదలు పెడితే ఒక ప్రదక్షిణ తిరిగితే అన్నీ చూడొచ్చు మనం. ఈ 9 ఆలయాల మధ్యలో అమ్మవారు ఉంది. బాలబ్రహ్మేశ్వర స్వామి వారు. ఆగ్నేయంలో ఒక చిన్న తొర్రలో అమ్మవారు ఉండేది. ఆవిడ్ని భగవంతుడి దయ వల్ల ఇప్పుడు నూతన దేవాలయాన్ని నిర్మించి అందులో పునఃప్రతిష్ఠించారు. ఇక్కడ నిత్యసిద్ధుడు అనే ఆయన, రత్నకరము, భైరవుని ఆనందకరము అనేవారు ఇక్కడ బాలబ్రహ్మేశ్వర ఆలయానికి నైరుతి దిశలో చింత చెట్ల గుప్పు మధ్యలో అమ్మవారు ఉంది అని అక్కడ ఒక విధానం ఉంటుంది. అది కాలక్రమంలో శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు వాటర్ రివర్స్ వచ్చినాయి. అంటే డ్యామ్ కట్టినప్పుడు నీళ్లు నిలబెడితే రివర్స్ వాటర్ వెళ్తాయి, అందులో అవన్నీ కూడా పూడిపోయినాయి. అలా పూడిపోయినటువంటి వాటిలో విశేషమైనటువంటి దేవాలయాలన్నీ కూడా నీళ్ళల్లో వెళ్ళిపోయినాయి. ఆ నీళ్ళల్లో వెళ్ళిపోయినటువంటి దేవాలయాల్లో పాపనాశనం అని ఒక దేవాలయం ఉంటుంది. ఇది ఈ జోగులాంబ గుడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నారాయణ స్వామి ఉంటారు. ఆయన ప్రేతనారాయణుడు అని చెప్పి ఆయనకు పేరు. మనం చనిపోయిన వాళ్ళకు పిండ ప్రదానం చేస్తాం కదా, అది చేతిలో పట్టుకొని ఉంటారు విష్ణుమూర్తి. ఇది కాశీ కంటే విశేషమని అక్కడ చెప్తున్నారు. అటువంటి దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. అందరూ కూడా బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి, జోగులాంబాదేవికి
మనసులో స్మరించండి. జై బోలో బాలబ్రహ్మేశ్వర స్వామికి, జై బోలో బాలబ్రహ్మేశ్వర స్వామికి, జై బోలో జోగులాంబాదేవికి. ఇప్పుడు పశ్చిమ ద్వారంలో అలంపురం మనమంతా కూడా ఇప్పుడు స్మరించాము. ఇప్పుడు శ్రీశైలానికి ఉత్తర ద్వారం, అంటే మనం హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఉమామహేశ్వరం అని ఉంటుంది. ఇక్కడ కుబేరుడు ఆరాధన చేశాడు, కుబేర లోకం అది. అక్కడ ఉమాదేవి మహేశ్వరుడని అక్కడ స్వామివారు ఉన్నారు. అక్కడ విశేషంగా ఒక జలధార వస్తూ ఉంటుంది. ఏంటి అంటే అక్కడ లోపాముద్ర అని అమ్మవారు. ఎవరంటే అగస్త్య మహర్షి భార్య ఆవిడ. వేదాలు ఉపనిషత్తులు మంత్రాలన్నీ కూడా అమ్మవారికే చెప్తే అమ్మవారు తిరిగి మనకు చెప్పింది. ఆడవారికి ఏం చెప్పకూడదు కాదు. ఆ లోపాముద్ర మీరు శ్రీశైలంకి వెళ్తే ప్రదక్షిణ తిరిగేటప్పుడు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి తర్వాత అమ్మవారు లోపాముద్రాదేవి అక్కడ ఉంటారు అర్చిస్తున్నట్టుగా. అటువంటి లోపాముద్రాదేవి వీక్షణంలో ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి. అందులో నుంచి ఎప్పుడు నీళ్ళు ఆగకుండా వస్తుంటాయి. అక్కడ ఉన్న గృహలు అవన్నీ కూడా విశేషమైనటువంటివి. అక్కడ ఒక్కసారి శివ అంటే కోటిగా రాయమని అక్కడ కుబేరుడు స్వామివారిని వేడుకున్నారంట. అటువంటి విశేషమైనటువంటి ఉమామహేశ్వరం. అందరూ కూడా ఆ ఉమాదేవిని మహేశ్వరుడిని మనసులో స్మరించండి. జై బోలో ఉమామహేశ్వర స్వామికి, జై బోలో ఉమామహేశ్వర స్వామికి. ఇక్కడ రుద్రధార, విష్ణుధార, బ్రహ్మధార, ఇంద్ర, దేవేంద్ర, పనిరిరి అనే నీటి దారలు ఉన్నాయని, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం అక్కడ తలపురాణం చెప్తుంది. ఇటువంటి ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి వారిని అందరూ మనసులో తలుచుకోండి. ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి ఉమాదేవిని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం ఇక్కడ ఉంటుంది. మీరు ఉమామహేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ ఈ దారాలన్నింటినీ మనం చూడవచ్చు. రుద్రధార ఇవన్నిటినీ కూడా మనం చూడవచ్చు. అక్కడ విశేషమైనటువంటి ఉమామహేశ్వర స్వామి వారిని మనం మనసులో స్మరిద్దాం. ఇప్పుడు ఆగ్నేయం, ఈ ఆగ్నేయము సోమశిల అని దీనికి పేరు. ఇది కూడా శ్రీశైలం వాటర్లో మునిగిపోయింది. డ్యామ్ కట్టినప్పుడు నీళ్లు వెనక్కి వచ్చినప్పుడు శ్రీశైలంకు ఉన్నటువంటి దేవాలయాలన్నీ ఖరాబైనాయి. అందులో ఈ దేవాలయం కూడా ఇదైతే తిరిగి పునఃప్రతిష్ఠ చేశారు. దీనిని స్కంద సోమేశ్వరం అని పెన్నా నది ఒడ్డున ఉంటుంది. ఒకప్పుడు స్కందుడు వచ్చి సోమశిలలో చాలా కాలం తపస్సు చేశాడు. అంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చాలా కాలం తపస్సు చేశాడంట. దేని కొరకు అంటే అలిగొచ్చాడు ఆయన. నాకు ధనాధిపత్యం ఇవ్వలేదు, అన్నగారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదని కోపంతో అలిగి వచ్చి అక్కడ తపస్సు చేశారు. ఆ తపస్సు భంగమైతే శ్రీశైలం కొండెక్కి కూర్చున్నారు. ఆయనను బుజ్జగించడానికే శివపార్వతులు వచ్చారని ఒక చరిత్ర. అటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి అంటారు. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుడు అన్నమాట. దేవసేనాదాయన, వల్లి దేవసేన అంటారు కదా. ఆ వల్లి దేవసేన ఇద్దరు భార్యలుండి ఆయన దేవతలందరికీ కూడా సేనాధిపత్యాన్ని వహించినటువంటి వాడు. ఆ స్కందుడు తపస్సు చేసినటువంటి గొప్ప చోటది. ఇక్కడ ఒక మహర్షి ఏం చేశారంటే ఒక శివలింగాన్ని తీసుకొని ప్రతిష్ఠ చేయడానికి నీళ్ళల్లో అభిషేకం చేసి తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంకి అక్కడ అలాగే ప్రతిష్ఠ జరిగిపోయింది. అందుకని అది ఆ లోతులోనే అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ సోమతీర్థం అని ఆ గుండానికి పేరు. ఆ సోమతీర్థంలో స్వామివారు విశేషమైనటువంటి లింగ రూపంలో ఉండేవారు. అదంతా ఇప్పుడు కనుమరుగైంది. కానీ మనం ఆ తీర్థాన్ని మనసులో స్మరించండి. సోమతీర్థం అంటే ఏదైనా జయించడానికి వీలు లేని యుద్ధం చేస్తున్నాం అంటే మనం జయించడం కుదరదు, అయినా తప్పదు, యుద్ధం చేయాలి, గొడవపడాలి, తప్పదు, మనకంత శక్తి లేదు. అలాంటి వారు ఎవరైనా ఈ సోమతీర్థంలో మునిగి వెళ్తే
అపారమైన బలపుష్టితోటి యుద్ధం చేయవచ్చు అని రాజులు అందరూ కూడా నమ్మేవారు. అందుకని ఎన్నో మాన్యాలు ఎన్నో దేవాలయాలకు ఇచ్చినట్టుగానే దీనికి అన్నీ ఇచ్చి ఎంతో గొప్పగా వైభోగంగా వెలిగింది. అది కాలక్రమంలో నీళ్ళల్లో ముగిసిపోయింది. అటువంటి సోమస్కందమూర్తికి అందరూ కూడా మనసులో స్మరించండి. జై బోలో సోమస్కందమూర్తికి, జై బోలో సోమేశ్వర స్వామికి. ఇక్కడ అమ్మవారు స్వామివారు సోమేశ్వరుడు, అమ్మవారిని కామాక్షి, కామేక్షి, కామేశ్వరి అని కూడా అమ్మవారికి పేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని అందరూ కూడా ఒకసారి మనసులో స్మరించండి. సోమేశ్వర స్వామికి, కామేశ్వరి దేవికి. ఇప్పుడు ఆగ్నేయ ద్వారం చెప్పుకున్నాం. ఇప్పుడు నైరుతి. ఈ నైరుతి ఏదైతే ఉందో ఇక్కడ పుష్పగిరి అని ఉంటుంది. ఈ క్షేత్రంలో ఈ పుష్పగిరి వారు ఎవరైతే స్వామివారు ఉన్నారో, ఇప్పుడున్న స్వామివారి కంటే ముందున్న ఆయన నృసింహానంద భారతి గారే ఈ మంత్రాలు ఈ పూజా విధానాలన్నీ మనకు ఏర్పాటు చేశారు. ఆయన దయ వల్లనే మనం ఇప్పుడు ఇవన్నీ అమ్మవారికి చేస్తున్నాం. ఆయనని మనము గురు పరంపరలో ఆయనని మనం స్మరించుకోవాలి. అందరూ కూడా గురుస్మరణ అన్నది చాలా గొప్పదైన విషయం. అందరూ కూడా ఒకసారి గురువు గారిని మనస్ఫూర్తిగా తలుచుకుందాం మనం. జై బోలో నృసింహానంద భారతి స్వామికి, జై బోలో పుష్పగిరి పీఠాధీశ్వర స్వామికి. ఈ పుష్పగిరిలో విశేషం ఏంటి అంటే, ఒకానొక కాలంలో గరుడాల్వారు ఉన్నారు కదా, గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామి వారి వాహనం. ఆయన తల్లి దాస్యంలో ఉంటుంది. అంటే ఒకరి దగ్గర దాసీ పని చేస్తుంటుంది, పని మనిషిలాగా. ఎందుకు అంటే ఒక చోట ఈ అందరూ కూడా పాములందరూ పిల్లలు ఉంటారు. ఆమె ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉన్న ఆవు తోక తెల్లగా ఉంది అంటది ఆవిడ, మొదటి భార్య. రెండవ భార్య ఈవంటది లేదు నల్లగా ఉంటుంది అంటది. అది కన్నా నల్లగా ఉండకుంటే నేను నీకు దాసిగా ఉంటాను అని ఈవిడ అంటది. అప్పుడు ఈ పాము వెళ్ళి దానికి చుట్టుకుంటుంది. అప్పుడు ఆ కలర్ కనిపించకుండా తెల్లగా అవుతుంది. చూడు అక్కడ తెల్ల తోక ఉంది కాబట్టి నువ్వు నాకు దాసివి అని గరుత్మంతుడి అమ్మని దాసిగా ఉంచుకుంది ఆవిడ. గరుడాల్వారు పెద్దగా అయ్యారు. గరుత్మంతుడు పెద్దగా అయిన తర్వాత ఆమెను అడిగారు, నీకు దాస్య నుంచి విముక్తిని చేయాలంటే ఏమిస్తే మా అమ్మను వదిలేస్తావు అని అడిగారు ఆయన. ఆవిడ ఎగతాళిగా అన్నది, అమృతం తీసుకురాపో అన్నది. ఈయన అమృతం తేవాలి. ఎవరి కోసం? తల్లి కోసం. ఈయన దేవతల మీదకి దండయాత్ర చేశాడు. రెక్కలు ఎగురు వెళ్ళి కాలిపోయినా సరే దాడి చేశాడు. చేసి అమృతం ఇచ్చేశారు దేవతలు ఆయన భక్తికి ప్రేమకు. అలా అమృతం తీసుకొని వెళ్తున్న సమయంలో ఒక చుక్క ఒక చెరువులో పడ్డది, ఒక నది. దీంట్లో అది ఎప్పుడైతే పడిందో అందరూ ఆ నీళ్లు తాగుతున్నారు. ఎవ్వరూ చావట్లేదు, ఎవరికి రోగాలు రావట్లేదు. ఇప్పుడు రోగం అన్నది ఎందుకు వస్తుంది? గత జన్మలో చేసిన పాపమే రోగమే పీడిస్తుంది. మరి అందులో మునుగుతున్నారు, నీళ్ళు తాగుతున్నారు, ఎవరికి రోగం రావట్లేదు. దీన్ని ఎలాగైనా మూసేయాలి. ఏం చేయాలి అని దేవతలందరూ కలిపి ఒక పెద్ద కొండను తీసుకొచ్చి ఆ నీళ్ళ మీద వేశారు. పుష్పము గిరి అంటే కొండ, పువ్వులాగా కొండ తేలిందంట. అప్పుడు అందరు దేవతలు అరుస్తున్నారు, పుష్పగిరి పుష్పగిరి అని పిలిచారు. అంటే పువ్వులాగా కొండ తేలుతుంది, దిగట్లేదు. ఏం చేయాలి? ఆంజనేయ స్వామి వారిని పిలిచారంట. అయ్యా ఈ కొండను లేపి మళ్ళీ పెట్టని. ఆయన ప్రయత్నం చేసినప్పుడు తోక ఊడిపోయిందని అలా చెప్తారు. అక్కడ ఉన్న స్వామి వారికి తోక ఉంటుందంట, అదన్నా అక్కడ చెప్తుంటారు. అటువంటి ఆ క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ విశేషమైనటువంటి చెన్నకేశవ స్వామి వారు ఉంటారు. అటువైపు నదీ మధ్యలో కొండ ఉంటుంది. అక్కడ సంతాన మల్లేశ్వరుడు, జ్యేష్ఠాలక్ష్మి అక్కడ ఉంది అమ్మవారు. అక్కడ చెన్నకేశవ స్వామి వారు ఉంటారు. మనం ఒక స్వామిని ఒక స్వామితో పోల్చకూడదు. ఎందుకు అంటే అంత పరమాత్ముడే. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళలేదు అని బాధ అనిపిస్తే వెళ్ళి పుష్పగిరి వెళ్ళి చెన్నకేశవ స్వామి వారి ముందు నిలబడండి. కళ్ళు మూసి తెరిస్తే తిరుమలనే ఉంటుంది, ఏ విధమైన తేడా ఉండదు. ఓ నగలు నాణ్యాలు ఏం లేదు. ఆయన అలా అంత ఆనందంగా ఉంటారు. మనము నీళ్లు తీసుకుంటాం కదా, చెప్పేటప్పుడు సంకల్పం కేశవాయ నమః మాధవాయ అని, మొట్టమొదట కేశవుడు అక్కడ ఉంటారు. ఎలా ఉంటారు అంటే పుష్పగిరిని చూస్తూ ఉంటారు. ఈ పుష్పగిరిని చూస్తూ ఉంటారు.
ఆ పుష్పగిరికి అమ్మవారు శాపం పెట్టింది, ఈ పీఠంలో పూజ జరగకుండుగాక అని. ఎందుకంటే శాక్తేయము శైవము రెండిటికి ఆధీనం పుష్పగిరి. అంటే మనం బలి ఇచ్చి పూజ చేస్తాం కదా, ఇవన్నిటికీ కూడా ఆధీనం పుష్పగిరి చేతుల్లోనే ఉండేది. శ్రీశైలము, ఈ అన్ని గుళ్ళు ఏ ఉన్నాయో అన్నీ పుష్పగిరివే. ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంటుంది. ఇప్పుడు శ్రీశైలం ఉన్నది కూడా పుష్పగిరిదే. ఆ పుష్పగిరి పీఠం నుంచే ఎండోమెంట్కి వెళ్ళింది. మొట్టమొదట 3 సంవత్సరాలు మా గురువు గారు నృసింహానంద భారతి గారు ఈవోగా దానికి చేశారు, అంటే దాన్ని నడిపించారు. ఆ 97 బాయిల్ని పూర్తి చేస్తుంటే ఆయన అడ్డం పడ్డారు. అలా కుదరదు, మేము పూడ్చాల్సిందే అన్నారు వారు. అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఆయన. ఆ కేసు అలాగే ఉంది. అటువంటి విశేషమైన వరంగల్ భద్రకాళీదేవి, ఈ త్రిలింగములు ఏదైతే తెలంగాణ అంటే త్రిలింగ దేశం, 3 శివలింగాల మధ్యలో ఉన్న దేశం కాబట్టి త్రిలింగం తెలంగాణ అయింది. ఈ 3 లింగాల మధ్యలో ఉన్నది బీదర్ వరకు, ఇటువైపు శృంగేరి దీనికి యువతలు ఉన్న దీని వరకు కూడా పుష్పగిరి ఆధీనంలోనే నడిచింది. అటువంటి పుష్పగిరి ఏదైతే ఉందో ఆ పుష్పగిరి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ పుష్పగిరి ఏదైతే ఉందో ఈ పుష్పగిరి మీద అందరూ కలిపి కూర్చోబెట్టాలి దాన్ని కిందికి, అమృతం కనిపించకుండా. అందుకని అందరూ దేవతలందరూ తమ శక్తులతో వచ్చి పుష్పగిరి మీద కూర్చున్నారంట. ఎవరు కూర్చున్నారు అంటే సంతాన మల్లేశ్వరుడు అన్నారు. అంటే సంతానం ఎవరు? సర్వము ఆయన సంతానమే. అందరినీ తీసుకొచ్చి కూర్చున్నారు ఆయన. అలా అందరూ కూర్చున్నాక ఆ కొండ అలా శాశ్వతంగా కిందకి దిగిందని. అటువంటి పుష్పగిరి ఏదైతే ఉందో అది నైరుతి దిక్కులో ఉంటుంది. అక్కడ నది రౌండ్గా కొండను తిరిగి వెళ్ళిపోతుంది, మధ్యలో కొండ ఉంటుంది. ఆ కొండను ఎప్పుడు చెన్నకేశవ స్వామి వారు చూస్తుంటారు. అక్కడ ఉమామహేశ్వర స్వామి వారు ఉంటారు, సంతాన మల్లేశ్వర స్వామి వారు, అలాగే జ్యేష్ఠాలక్ష్మీదేవి ఆవిడ కూడా అక్కడ ఉంటుంది. అందరూ కూడా ఆ పుష్పగిరి స్వామి వారికి అందరూ కూడా మనసులో స్మరించండి. జై బోలో చెన్నకేశ్వర స్వామికి జై, జై బోలో సంతాన మల్లేశ్వర స్వామికి జై, జై బోలో ఉమామహేశ్వర స్వామికి జై. మనం ఇప్పుడు పుష్పగిరి గురించి చెప్పుకున్నాము. నైరుతి ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతి గచ్చతి అంటే ఆకాశం నుండి పడే ప్రతి చుక్క సముద్రం కలవాల్సిందేనట. అట్లాగా మనం చేసే ఏ పూజ అయినా ఆ భగవంతునికి చెందాల్సిందే చివరికి, అది ఏ రూపమైనా సరే. శివకేశవులకు అభేదం అని అంటే భేదం లేదు అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. లేకపోతే చూడండి, చెన్నకేశవ స్వామి, సంతాన మల్లేశ్వర స్వామి ఒకరు అటు ఒకరు ఇటువైపు ఉండడం, ఇదంతా కూడా అంటే మన మనసులో మనం ఇష్టదైవాన్ని ఎవరిని స్మరించుకున్నా అది ఒకరికే చెందుతుంది, ఆయన భగవంతుడు. ఇంకోటి, ఇప్పుడు వాయువ్యంలో ఉన్నటువంటి సంగమేశ్వరం అని పేరు దీనికి. ఈ నది ఇక్కడ ఉన్నది తీర్థంగా చెప్తారు. ఎంత గొప్ప తీర్థం అంటే 7 నదులు ఇక్కడ కలుస్తుంటాయి. ఎక్కడ గ్రహణం ఉన్నప్పుడు స్నానం చేయాలి అని అడిగినప్పుడు కాశీ అని చెప్పలేదు. ఏం చెప్తారంటే సంగమేశ్వరంలో వెళ్ళి చేయండి. దానం ఎక్కడిచ్చేసి చేతులు దులుపుకోవాలయా అంటే సంగమేశ్వరంలో వెళ్ళి చేయమన్నారు. ఎందుకు అంటే దానికి నివృత్తి సంగమేశ్వరం అని పేరు. అక్కడ 7 నదులు కలుస్తాయి. అక్కడ ఏంటి అంటే విశేషమైనటువంటి సంగమేశ్వరంలో 6 నెలలు బ్యాక్ వాటర్ వల్ల సంగమేశ్వరం దేవాలయం మునిగిపోతుంది. అది వేప చెట్టుతో చేసిన శివలింగం. 6 నెలలు నీళ్ళల్లో ఉండి 6 నెలలు బయట ఉన్నా కూడా ఆ శివలింగం ఏ విధమైన ఖరాబ్ కాకుండా అలాగే స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ కృష్ణా నది పెద్ద సముద్రం లాగా ఉంటుంది. ఎటువైపు చూసినా భూమి కనపడదు మనకు, అంత పెద్దగా కృష్ణానది ఉంటుంది. ఇది శ్రీశైలానికి ఉపద్వారంగా చెప్తారు సంగమేశ్వరాన్ని. ఇక్కడ శ్రీశైల ఖండం ఏం చెప్తుందంటే ఇది ఒక విశేషమైన తీర్థంగా చెప్తుంది, క్షేత్రంగా చెప్పలేదు. క్షేత్రం వేరు, తీర్థం వేరు. ఇక్కడ శ్రీశైల ఖండం ఏం చెప్తుందంటే విశేషమైన తీర్థంగా దీన్ని వర్ణించింది. ఇక్కడ సంగమేశ్వరుడు ఏదైతే ఉందో ఈ సంగమేశ్వరంలో ఏమేమి నదులు కలుస్తాయో చెప్తున్నారు చూడండి. ఇక్కడ కృష్ణవేణి అంటారు కదా, కృష్ణా నది వేరు, వేణి నది వేరు.
తుంగభద్ర అంటే తుంగా నది వేరు, భద్రా నది వేరు. వేరే వేరే నదులు కలిసిన తర్వాత మనం అలా పిలుస్తాం వాటిని. అట్లనే ఇక్కడ కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమరథి, భవనాశిని అనే 7 నదులు ఇక్కడ కలుస్తున్నాయి. ఇటువంటి విశేషమైనటువంటి సంగమేశ్వరం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇక్కడ దక్షయజ్ఞ సందర్భంగా దాక్షాయని తన శరీరాన్ని నివృత్తి చేసుకున్నందుకే దీన్ని నివృత్తి సంగమేశ్వరం అంటారని ఒక విధానం ఉంది. అంటే ఇప్పుడు ద్రాక్షారామం ఉంది కదా, అక్కడ ద్రాక్షారామంలో యజ్ఞం జరిగింది, అక్కడ దక్షుడు యజ్ఞం ఇదయింది అని చెప్తారు కదా. అమ్మవారు తన శరీరాన్ని ఇందులో ఇది చేసుకున్నది ఎక్కడ అంటే ఆ భస్మాన్ని ఈ స్థలంలో అని చెప్తారు. అందుకే చనిపోయిన వాళ్ళ భస్మాలన్నీ అస్థికలన్నీ వెళ్ళి అక్కడ కలుపుతుంటారు. ఎందుకంటే అమ్మవారిది కూడా అక్కడ ఇది జరిగింది అని. ఇది ఎక్కడి మాట అంటే దక్ష ప్రజాపతి, పార్వతి అని అమ్మవారికి పేరు కాదు. అమ్మవారి పేరు ఏంటంటే దాక్షాయని, మొట్టమొదటి పేరు అమ్మవారిది. ఆ దక్షుడికి ఉన్న అహంకారం వల్ల అమ్మవారు ఆయన మీద కోపంతో తన శరీరాన్ని ఇది చేసుకున్నప్పుడు ఆ శరీరం అంతా కూడా కాలిపోయినప్పుడు ఏం చేస్తారంటే శివుడు నందిని అమ్మవారు ఎంబడి పంపిస్తాడు. దక్ష యజ్ఞం గురించి చెప్తున్నాం మనం. దక్ష ప్రజాపతి తనకు విశేషమైన బలాన్ని ఇచ్చారు దేవతలు. దేనికి అంటే ఈ లోకంలో అంతా మనమందరం కూడా దక్ష ప్రజాపతి పిల్లలం. ఆయనకు 16,000 మంది పిల్లలు, చంద్రుడికి 16 మందిని ఇచ్చాడు, అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. అందరికంటే చిన్న ఆవిడ ఎవరంటే దాక్షాయని దేవి. ఆమె ఏం చేస్తుంది అంటే శివుడిని ప్రేమిస్తుంది, ఈయన శివునికి ఇవ్వడు. ఆ తర్వాత శివుడు ఆయన చేసుకుంటాడు. ఈయన ఒక మహాయజ్ఞం చేయాలనుకుంటాడు, దక్షయజ్ఞం. అయితే అందరినీ పిలుస్తాడు, అమ్మవారిని మాత్రం పిలవడు. అమ్మ అంటది నేను వెళ్తానంటది, శివుడు అంటాడు పిలవని దానికి వెళ్ళకూడదు, వెళ్ళకంటాడు. ఆమంటది పుట్టింటికి పిలిపేందుకు నేను వెళ్తానంటది. అప్పుడు నందీశ్వరుని తోడిచ్చి దక్ష ప్రజాపతి దగ్గరికి స్వామివారు అమ్మవారిని పంపించారు. దక్షుడు ఆమెను విపరీతంగా అవమానిస్తాడు, బిడ్డ కాబట్టి పడుతుంది, కానీ శివదూషణ చేస్తాడు. శివుడు అలా, శివుడు ఇలా, శివుడు అది అని ఆయన నిందిస్తాడు. అప్పుడు అమ్మవారు అనుకుంటుంది శివదూషణ చేయడము, శివదూషణ వినడము, చేయడానికి కారణము ఇవన్నీ నేనే. ఇంతమంది శివదూషణ విన్నారు, వీళ్ళందరికీ పాపం రావడానికి కారణం నేనే. ఇటువంటి కారణమైన ఈ శరీరము ఉండకూడదు. ఎవరు అంటే దక్షుని కూతురు అంటారు కదా, ఈ శరీరమే వదిలేయాలి అని అమ్మవారు తన యోగా దీంట్లో బూడిదవుతుంది. శరీరం కాదు, ఆమె శరీరంలో ఉన్న ఆత్మనిధి చేసుకుంటుంది. ఆ విధంగా చేసుకున్నప్పుడు ఆ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం అక్కడ పడి ఉంటుంది. అప్పుడు నందీశ్వరుడు దక్ష ప్రజాపతికి శాపం పెట్టాడు, ఏ తలతో అయితే శివదూషణ చేశావో ఆ తల నీకు ఉండదని శాపం పెడతాడు. అప్పుడు ఈ విషయం వెళ్ళి నందీశ్వరుడు శివుడికి చెప్తాడు, అయ్యా ఇలా జరిగింది అని. అప్పుడు శివుడు పెద్ద ప్రళయనాట్యం చేస్తూ ఆ శరీరంలో నుంచి ఒక వెంట్రుక తీసి నేలకు వేసి కొడితే అందులో నుంచి వీరభద్రుడు పుడతాడు. శరభా శరభా అని అనుకుంటూ భూత ప్రేత పిశాచాలన్నింటినీ వేసుకొని దక్ష యజ్ఞానికి వెళ్ళి మొత్తం దొరికిన తలంతా నరికేస్తుంటాడు. దక్ష ప్రజాపతి తల కూడా నరికేసి ఆ దక్షుడి తల తీసి హోమగుండంలో వేసేస్తాడు. వేసి అందరినీ పిచ్చ కొట్లు కొడుతుంటారు అనమాట. ఆ శ్రీనాథుడు వర్ణిస్తాడు, దాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తాడు ఆయన. చంద్రుడి కంట ఆ దొక్కలో పొడుస్తాడంట, చంద్ర నీకు కుష్ఠరోగం వచ్చి నువ్వు అల్లాడుతుంటే సోమనాథుడు మొట్టమొదటి జ్యోతిర్లింగం అక్కడ వెళ్ళి పూజ చేస్తే నీకు కుష్ఠరోగం పోయింది, అయినా కూడా నువ్వు ఇక్కడికి వచ్చి నిరీశ్వర యాగం చేస్తావా అని పొడుస్తాడంట. భృంగి మహర్షి ఉన్నారు కదా, ఆయన జుట్టు పీకేస్తాడంట గడ్డం, నీకు ఇంత భక్తి ఉండి ఇక్కడికి ఎలా వచ్చావని. బ్రహ్మ అందరూ ఎక్కడ అందరిది అయిపోతారంట. అలా ఆయన విజృంభించి అదంతా చేసిన తర్వాత అమ్మవారు శాంతం కోసం ఎక్కడ అంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, ఆ హిమగిరి రాజు ఎంతో తపస్సు చేశాడంట అమ్మవారి కోసం, నా బిడ్డగా పుట్టమ్మా, నా బిడ్డగా పుట్టు అని. అప్పుడు ఆ పర్వతానికి పుట్టింది కాబట్టే పార్వతి అని పేరు అమ్మవారికి. హిమజ అని పేరు, హిమం అంటే మంచు, మంచుకు పుట్టింది కాబట్టి హిమజ, హిమజానికి జనించింది హిమజ అని పేరు. అటువంటి ఆ హిమజ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ శాంతం పొందకుండా భస్మమైనది ఈ సంగమేశ్వరంలోనే శాంతి పొందింది అని ఒక పెద్దవాళ్ళు చెప్తారు. అటువంటి సంగమేశ్వరం వాయువ్యంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని అందరూ కూడా మనసులో స్మరించండి. ఇక్కడ స్వామివారు, అమ్మవారి పేరు దాక్షాయిని దేవి, స్వామివారు సంగమేశ్వరుడు.
ఇక్కడ అమ్మవారు దాక్షాయని అనే పేరుతోటే ఉంటుంది. ఎందుకంటే ఈ క్షేత్రంలో పార్వతికి సంబంధం లేదు, అంటే ఆవిడ ముందే బతికి ఉంది. ఆ వెళ్ళేటప్పుడు అక్కడ ఆవిడ స్నానం చేసి అక్కడికి వెళ్ళింది, అక్కడ అది జరిగింది, తిరిగి రాలేదు. అటువంటి క్షేత్రం ఇది. అక్కడ అమ్మవారు దాక్షాయని దేవి. అందరూ కూడా సంగమేశ్వరుడికి దాక్షాయని దేవిని స్మరించండి. జయ బోలో సంగమేశ్వర స్వామికి జై. జయ బోలో దాక్షాయన స్వామి దేవికి జై. జయ బోలో దాక్షాయని దేవికి జై. ఇక్కడ అమ్మవారు కల్ముషపాదుడు అనే రాక్షసుణ్ణి ఇక్కడ సంహరించిందని చెప్తారు. తర్వాత చివరిది ఈశాన్యంలో ఉండేటటువంటి ఏలేశ్వరం అనే దేవస్థానం. ఈ లేదు, నీళ్ళలోనే ఉంది, బయటకు తీయలేదు. దీన్ని అందరూ కూడా మనసులో స్మరించండి. ఇక్కడ శ్రీశైలఖండం దీన్ని తీర్థంగా చెప్పింది, క్షేత్రంగా చెప్పలేదు. ఇక్కడ శ్రీశైలానికి ఇది ఉపద్వారంగా చెప్పబడుతుంది. స్వామివారు బసవేశ్వరుడు, దేవేరి కాత్యాయని దేవి. ఒకప్పుడు వేశ్యవృత్తి చేసే వాళ్ళకు కూడా కులదేవతగా ఈవిడ ఉన్నది. మనం పెళ్లి కాని వాళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతం చేస్తాం కదా, ఆ కాత్యాయని దేవి ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఆ కాత్యాయని దేవి స్వామివారు ఇక్కడ విశేషంగా ఉన్నారు. స్వామివారికి ఏంటంటే ఇక్కడ హట్కేశ్వరం, సిద్ధేశ్వరం అని కూడా అక్కడ స్వామివారికి ఇది. ఇక్కడ అష్టభైరవులు ఉన్నారు, నవదుర్గలు, నవ నరసింహస్వాములు ఇక్కడ ఉన్నారని చెప్పి స్థల పురాణం చెప్తుంది. ఆ నవ నరసింహస్వాములందరినీ కూడా మనం స్మరించాలి. యోగ నరసింహస్వామి, ధ్యాన నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఇలా లక్ష్మీ నరసింహస్వాములు ఉన్నారు. వీరందరూ కూడా నవనరసింహస్వాములు అక్కడ ఉన్నారంట. వారందరినీ కూడా మనసులో స్మరించండి. అదేవిధంగా భైరవులు ఉన్నారు, అష్టభైరవులు. ఉన్మత్త భైరవ, ఆది భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, వేరూర్ భైరవ, ఇలా భైరవులు ఉన్నారు. ఆ 8 మంది భైరవులు కూడా ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ సిద్ధులు ఎందరో కూడా ఇక్కడ పూజ చేసి సిద్ధుల్ని గడించారని చెప్తున్నది. ఇవన్నీ కూడా మనకు శ్రీ పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి నృసింహానంద భారతి గారు, రాజ్యశ్రీ యతీంద్రుల వారి నుంచి మనకి క్రతవత కల్పమంతా కూడా మనకు వచ్చింది. ఇదే మనం అమ్మవారికి నిత్యారాధన జరుగుతున్నది. ఇది మనం ప్రతిసారి చెప్పలేం కాబట్టి సంవత్సరానికి ఒకసారి మీకు ఇది చెప్తున్నారు. అటువంటి ఆ పుష్పగిరి పీఠాధీశ్వరులకి మనము ఎంతగానో రుణపడి ఉన్నాం. అందరూ కూడా మనసులో స్వామివారిని తరించండి. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన చరిత్ర. అమ్మవారి చరిత్ర చెప్తాను, అందరూ వినండి. ఒకానొక కాలంలో విశేషమైనటువంటి అరుణాసురుడు అనే రాక్షసుడు ఉన్నారంట. ఆ అరుణాసురుడు అమ్మవారికి విశేషమైన పూజ చేస్తున్నాడంట. ఎంత పూజ అంటే అమ్మవారు వచ్చి ఆ పూజ వింటుంది, చూస్తుందంట, తీసుకుంటుంది రోజు ఆ సమయం కాగానే. అలా పూజ చేస్తుంటే ఒక టైంలో ఆ రాక్షసుడు వరం అడిగాడు. ఏంటి అంటే, నాకు 2 కాళ్ళతో మరణం ఉండకూడదు, 4 కాళ్ళతో మరణం ఉండకూడదు, 4 కాళ్ళతో మరణం ఉండకూడదు అని, త్రిమూర్తులతో మరణం ఉండకూడదని ఆయన వరం అడిగాడు. అంటే 2 కాళ్ళతో అంటే రామచంద్రమూర్తి లాగా వచ్చి చంపేస్తారని ఆయనకు భయం. 4 కాళ్ళు అంటే నరసింహస్వామిలాగా వచ్చి చంపేస్తాడని భయం. ఆడవాళ్ళంటే బాలాదేవిలాగా వచ్చి చంపుతుందని భయం. త్రిమూర్తులు అంటే ముగ్గురు ఏదో ఒకటి చేసి చంపేస్తారని భయం. ఇవన్నీ అడిగాడు, అయినా తృప్తి లేదు. లాస్ట్కి అన్నాడు, మా అమ్మ తప్ప నన్ను ఎవరు చంపకూడదు, మా అమ్మ తప్ప నన్ను ఎవరు ముట్టుకోకూడదు, ఎవరైనా ముట్టుకుంటే నేను మళ్ళీ పుడతా అన్నాడు. సరే అన్నాడు శివుడు. అప్పటి నుంచి వాడి రాక్షస వృత్తి మొదలుపెట్టాడు. అప్పుడు ఏమైంది, లోకమంతా సృష్టిని అన్బ్యాలెన్స్ చేశాడు. లోకంలో సృష్టి సరిగా జాగకపోతే సరిచేసేవాడు విష్ణుమూర్తి, మోక్షప్రదాత. మోక్షం ఇయ్యాలంటే విష్ణువే ఇయ్యాలి. ఏం శివుడు ఇయ్యాడంటే ఇవ్వకూడదు, ఇయ్యడు. కాశీలో చనిపోయిన వాళ్ళకు కూడా నారాయణ నారాయణ అని చెప్తారు తప్ప ఇంకోటి చెప్పారు ఆయన. అలా అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారంట అందరూ, అయ్యా మమ్మల్ని కాపాడండి, ఆ రాక్షసుని చంపండి అని. అప్పుడు విష్ణుమూర్తి అన్నారంటే, నా బుద్ధి పని చేయట్లేదయ్యా అని చంపడానికి. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నమస్తస్యే నమస్తస్యే నమో నమః. బుద్ధి రూపంలో అమ్మవారు ఉంటుంది, వాడి బుద్ధిలో అమ్మవారు ఉంది, అమ్మవారి బుద్ధిలో వాడున్నాడు, నేను చంపలేనన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే దేవతల గురువుని పిలిపించారు, బృహస్పతి దేవగురువు. ఆయన పిలిచి చెప్పారు, అయ్యా నువ్వు ఏదో ఒకటి చేసి వాడు పూజ చేయకుండా చేయమన్నారు. అప్పుడు దేవగురువు వెళ్ళి వాడు కూర్చున్న పీఠంలో సగం సుఖాసనంలో సగంలో కూర్చున్నాడు. రాక్షసుడు కదా, అడిగాడు, నేను ఇంత గొప్ప తపస్సు చేశాను, నాకు మరణమే లేదు, నువ్వెందుకు నా పక్కన కూర్చున్నావు అన్నాడు. అయ్యా నువ్వు రోజు అమ్మవారికి పూజ చేస్తావు,
నేను రోజు అమ్మవారికి పూజ చేస్తాను, నీకు నాకేం తేడా ఉంది అన్నాడు. ఓహో, మనం అమ్మవారికి పూజ చేయడం వల్లే ఇదంతా కదా, ఈ రోజు నుంచి పూజ ఆపేస్తా అన్నాడు. ఎప్పుడైతే బుద్ధిలో నుంచి అమ్మవారు వెళ్ళిపోయిందో, మరుక్షణం అమ్మవారి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో విష్ణుమూర్తి బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది. ఆయన ఏం చేశాడు, శివపార్వతులు ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఈగలాగా చెవు దగ్గరికి వెళ్ళి గుయ్యమన్నాడు. అమ్మవారు ఏం చేసింది, చెవు రింగు సరి చేసుకుంటుంది. శివుడు చూశాడు, నేను ఇంత దీర్ఘంగా చెప్తుంటే నువ్వు అటు తిరిగావు, అంటే నీ మనసులో ఏదో కల్లా కపటం వచ్చింది కాబట్టి నువ్వు ఇలా చేసావు. భూలోకంలోకి వెళ్ళి కల్లా కపటం లేని వాళ్ళ ఇంట్లో పుట్టు అని శివుడు అమ్మవారికి శాపం పెట్టాడు. అప్పుడు అమ్మవారు ఇప్పుడు శ్రీశైలంలో ఉంది చూడండి, బొట్టు పెడితే మెత్తగా ఉంటుంది అంటారు కదా, ఆమె మొదటి మూర్తి చెంచుల ఇంట్లో పుట్టింది. ఇది వరకు చెంచులక్ష్మి పుట్టిన ఇంట్లో ఆమె పుట్టి పాలు తేనె తీసుకొని ఆవిడ 13 ఏళ్ళు అక్కడ పెద్దగా ఉండి అక్కడే ఉన్నది ఆవిడే మొట్టమొదట మూర్తి శ్రీశైలంలో అడవిలో ఉన్నటువంటి ఆమె. తర్వాత మొట్టమొదట నారద మహర్షి వెళ్ళి అరుణాసురుడికి చెప్తున్నాడు అమ్మవారి గురించి, చాలా గొప్ప అందమైన ఆమె ఉంది, అక్కడ వెళ్ళి నువ్వు ఆమెను చూస్తే నీకు ఇంకొకటి అడగడానికి అవసరం లేనిది దొరుకుతుంది, ఇంకొకటి అడగడానికి లేనిది మరణం, చావు అనేది ముందర నిలబడితే ఇంకేం అడగవు, ఏమీ తీసుకెళ్ళలేవు, అలాంటిది నీకు దొరుకుతుంది, వెళ్ళి అమ్మవారిని అక్కడ కలవమని నారద మహర్షి చెప్తే అరుణాసురుడు వెళ్ళి అమ్మవారి ముందర నిలబడ్డాడు, చూశాడు, నేను పెళ్లి చేసుకుంటా అంటే ఆమె వినలేదు. అమ్మవారు ఏం చేసిందంటే నేను చేసుకోను, నాకు ఈ శివుడే మొత్తం అని చెప్తుంది. అప్పుడు ఈ అరుణాసురుడు ఏం చెప్తాడంటే రాక్షస వివాహం రాత్రి వచ్చి చేసుకుంటాను అంటాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మవారు బాధపడుతుంటే సర్వ దేవతలందరూ వచ్చి అమ్మవారి దగ్గర నిలబడారంట. ఎలా నిలబడ్డారు అంటే కానుగ చెట్టు కింద పూలు పడతాయి, మీరు ఎవరన్నా చూసుండొచ్చు, చాలా పూలన్నీ పడి పరుపులాగా ఉంటుంది. అలా దేవతలందరూ అమ్మవారి చుట్టూ చేరి అరుణాసురుడిని చంపమని అడుగుతున్నారంట. అప్పుడు అమ్మవారు నా దగ్గర ఏ విధమైన శక్తి లేదు, నేను చంపలేనన్నదంట. అప్పుడు దేవతలందరూ చెప్పారంట మా సర్వశక్తుల్ని నీకు దారబోస్తున్నాం, ఇవన్నీ తీసుకొని ఆయన చంపు అని అడిగారంట. ఆ విధంగా వాళ్ళ సర్వశక్తుల్ని తీసుకొని నక్షత్రాలను యోగాలను కర్ణాలను నవగ్రహాలను పీఠంగా చేసుకొని ఆమె నిలబడ్డటువంటి మూర్తే ఇప్పుడు గర్భగుడిలో ఉన్న అమ్మవారు. ఈ అమ్మవారే ఆ సర్వశక్తుల్ని తీసుకుంది. ఆవిడకే ఈ ధ్యానం భస్మరేకాంకిత సన్మస్తకే కరుణావీక్షితే దశభుజే దశదిశ కీర్తి వ్యాప్తి ప్రదే శివ వామాంక నిలయే మహాదేవి కామితార్థ ప్రదాయిని కామేశ్వరి నమోస్తుతే అని అమ్మవారికి పేరు ధ్యానం. ఆ అమ్మవారే దేవతలకు వరం ఇచ్చింది. అందరూ మనకు దేవతలు ఇస్తే దేవతలకు ఆవిడ వరం ఇచ్చింది. అలా ఇచ్చినప్పుడు దేవతలందరూ పేరు పెట్టారంట. ఇష్ట అంటే చెరుకుగడ, చెరుకంత తీయని కామించడం అంటే కోరుకోవడం, చెరుకంత తీయని కోరిక తీర్చిన ఈశ్వరి ఇష్టకామేశ్వరి అని అరిచారంట. పూల వర్షం కురిచింది. అమ్మవారు అందరూ కూడా అమ్మవారిని సేవించుకొని వెళ్ళారు. అరుణాసురుడు వచ్చి అమ్మవారి ముందర నిలబడ్డాడు. ఈ ఆయుధాలు ఈ వాహనాలు ఇవన్నీ నన్నేం చేయలేవు అని అమ్మవారితో చెప్పాడంట. అప్పుడు అమ్మవారు ఆలోచించింది, వీడు 2 కాళ్ళు అడిగాడు, 4 కాళ్ళు అడిగాడు, 6 కాళ్ళ జీవిని అడగలేదు. భ్రమరం అని ఒకటి ఉంటుంది, తేనెటీగ అంటారు, 9 అంటారు. అప్పుడు అమ్మవారు అణువు పరమాణువుగా విడిపోయి చాలా భ్రమరాలుగా మారి వాడిని గాల్లోనే తినేసింది. అందుకే భ్రమరాంబిక అని పేరు. సంహారమూర్తి. శ్రీశైలంలో గర్భాలయంలో ఉన్న ఆవిడ 3వ మూర్తి. వాడిని చంపి తినేసింది. అలా తినేసిన ఆవిడ్ని భ్రమర అంబిక అని ఆవిడని అంటారు. ఆ విధంగా ముగ్గురు కూడా ఈ అరుణాసురుడిని సంహరించడానికి వచ్చారు. విశేషం ఏంటంటే శ్రీశైలంలో అడవిలో ఉన్న ఆవిడకి అక్కడ ఒక చోటే గుడి, తిరిగి ఇంకో చోట కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు అంటే ఆవిడ తపస్సు చేస్తుంది. అక్కడ తపోమూర్తి ఎప్పుడు వనాల్లో ఉంటుంది. ఈవిడ భోగమూర్తి. నగలు వజ్రాలు వైడూర్యాలు ఉత్సవాలు ఇవన్నీ చేసుకుంటూ ఎప్పుడు అభిషేకాలు చేసుకుంటూ భక్తులతోటి వరాలు ఇవి తీసుకుంటూ ఎప్పుడు జనాల్లో ఉంటుంది. భోగమూర్తి ఈవిడ ఇక్కడ ఉంది. సంహారమూర్తి శ్రీశైలంలో అక్కడ శక్తిపీఠంగా అమ్మవారు ఉంది. ఆ విధంగా ఈ ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా లోపల అభిషేకానికి లింగోద్భవకాల అభిషేకం జరుగుతుంది. అందరూ కూడా నిదానంగా కుండలు పగలగొట్టకుండా ఓపిగ్గా నిదానంగా ఇది చేయండి. అందరూ మెల్లగా అందరూ ఒకసారి లేకండి, నిదానంగా ఇక్కడ కుండలు ఇచ్చినప్పుడు తీసుకెళ్తారు, మేము చెప్తాము. అందరూ కూడా అమ్మవారికి ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించండి. జై బోలో ఇష్టకామేశ్వరి మాతాకి జై, జై బోలో కామేశ్వర దేవికి జై, జై బోలో కామేశ్వర దేవాకి జై, జై బోలో ఇష్టకామేశ్వరి దేవికి జై. భ్రమరాంబికా దేవికి. మీకు భ్రమరాంబిక అమ్మవారి గురించి అంటే, భ్రమరం అంటే తుమ్మెద అండి. తుమ్మెద ఝంకారం చేస్తుంది, మీకు తెలుసు అనుకుంటా కదా. తుమ్మెద ఝంకారం చేస్తుంది, మీ అందరికీ తెలుసు అనుకుంటా కదా.
ఇప్పటికీ కూడా భ్రమరాంబాదేవి గోడల నుంచి మనకు తుమ్మెర వినిపిస్తుంది, నాదం వినిపిస్తుందండి. అమ్మవారు ఇంకా అక్కడే ఉన్నారు అనడానికి గుర్తుగా. ఇష్టకామేశ్వరి దేవి మాతాకి. ఓం నమ శివాయ. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఇప్పుడు అందరికీ ఈ చుట్టూ ఉన్న ఆలయాల విశేషము అర్థమైందా? శ్రీశైలం చుట్టూ 8 దిక్కుల 8 ఆలయాలు చూసారు కదా. అంటే 8 ఆలయాలను కూడా దిక్కుగా కలిగి ఉన్న క్షేత్రము శ్రీశైలం. ఇప్పటి నుంచి మీరు శ్రీశైలం వెళ్తే దాన్ని ఒక కొండలాగా చూడకండి. స్వామివారు స్వయంగా ఆ రూపంలో అక్కడ యంత్ర రూపంలో ఉన్నారని మనం గుర్తిస్తే మనలో ఇంకా భక్తి పెరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతే మనం చేయాల్సింది. ఓం నమ శివాయ. గట్టిగా ఓం నమ శివాయ. ఇష్టకామేశ్వరి దేవికి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. మనకు అలంపూర్లో జోగులాంబ అమ్మవారి చుట్టూ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయని ఇప్పుడే భానుగారు చెప్పారు. మరి నవబ్రహ్మ ఆలయాలను ఎలా నిర్మించారు? ఎందుకంటే అన్ని కూడా రాతితో అప్పట్లో కొన్ని లక్షల వరహాలు ఖర్చు పెట్టి నిర్మించిన ఆలయాలు. మరి ఆ ఆలయాలను ఎలా నిర్మించారో ఎవరికైనా తెలుసా? ఆ ఆలయాలను ఎలా నిర్మించారంటే, నవబ్రహ్మ ఆలయంలో బాలబ్రహ్మ ఆలయం ఉంటుంది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి శ్రద్ధగా. బాలబ్రహ్మ ఆలయం ఉంటుంది. బాలబ్రహ్మ ఆలయంలో ఉన్న శివలింగానికి పైన ఒక రంధ్రం ఉంటుంది. మీరు చూడండి ఈసారి వెళ్ళినప్పుడు బాలబ్రహ్మ ఆలయంలో శివలింగానికి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఏంటిదంటే, ఆ రంధ్రం నుంచి ఇది వరకు ఒక రసం వచ్చేదట. ఆ రసం నుంచి, ఆ వచ్చే రసం నుంచి ఒక సిద్ధుడు బంగారం తయారు చేసేవాట. పరుసవేది అంటారు బంగారం తయారు చేయడాన్ని, తెలుసు కదా. అలా ఒక రసము, సోమరసం అని ఒక రసం వచ్చేదట. దాని నుంచి బంగారం తయారు చేసి ఆ బంగారాన్ని ఇచ్చి దానితో ఈ ఆలయాలన్నీ నిర్మించారట. అంటే ఎంత గొప్పది చూడండి. మన పూర్వీకులు బంగారాన్ని కూడా కృత్రిమంగా తయారు చేయగలిగారు. ఒక రసము ఆ శివలింగం నుంచి వచ్చేదంట. చూడండి ఎంత విశేషము. ఈసారి మీరు బాలబ్రహ్మ ఆలయంలో, అంటే ఈ నవబ్రహ్మల ఆలయంలో ప్రధాన ఆలయం అదే ఉంటుంది, బాలబ్రహ్మ ఆలయం. దాంట్లో శివలింగానికి పైన ఒక రంధ్రంలా మీకు కనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అందులో నుంచి వచ్చే రసం, అంటే ఇప్పటికి కూడా అందులో చేయబెట్టవచ్చు. మనకు కొంచెం నామినల్ టికెట్ ఉంటుందండి, మనం తాకనిస్తారు. అందులో నుంచి వచ్చే రసంతో బంగారాన్ని తయారు చేసేవంట సిద్ధుడు. తయారు చేసి ఆ వచ్చిన బంగారాన్ని వినియోగించి ఈ ఆలయాలన్నీ కూడా నిర్మించారట. చూడండి అంత విశేషం మనది. ఒక్కసారి అండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పహృతం అశ్నామి ప్రయతాత్మన. అంటే ఒక్కసారి మీరు దేవుణ్ణి గొప్ప గొప్ప కానుకలు ఇవ్వడము కాదు, మనస్ఫూర్తిగా ఏమిచ్చినా, పత్రం పుష్పం ఫలం తోయం, ఆకిచ్చిన, పువ్విచ్చిన, ఫలం పండించిన, తోయం అంటే నీరు పోసిన శివలింగానికి ఆయనకు కావాల్సింది ఏంది? మన చేతితోడు కొంచెం నీళ్ళండి. మనం ఏది పంచామృతాలతో అభిషేకం చేయకున్నా మనస్ఫూర్తిగా భక్తితో నీళ్లు పోసినా సరే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అప్రయచ్చిత, అందులో భక్తి ఉండాలండి. మనం ఏది చేసినా తదహం భక్తి ప్రవృతం అష్టామి ప్రయత్నం. నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే మనస్ఫూర్తిగా నాకు చిన్నది ఏది సమర్పించినా నాకు ఇష్టమైన భక్తుడు అతనే అని చెప్పడం అనమాట. అదేవిధంగా మీరు ఇప్పుడు ఈ 1000 అంటే ఈ కుండలు సహస్ర ఘటాభిషేకంలో మీ అందరికీ కూడా ఘటం ఇస్తారు మీ చేతులకి. దాన్ని తీసుకెళ్తే మీకు ఆ గర్భగుడి ముఖద్వారం వద్ద వాళ్ళు తీసుకొని అభిషేకం చేస్తారు. ఎందుకు? వాళ్ళే చేయొచ్చు కదా, మీతోటి ఎందుకు ఇప్పియడము? ఆ పుణ్యంలో మీకు భాగము రావాలని. మీరు ఎప్పుడైతే ఈ ఘటం పట్టుకొని ఆ గర్భగుడి ముఖద్వారం వరకు వెళ్తారో మనస్ఫూర్తిగా అమ్మవారికి నేను సమర్పిస్తున్నాను, ఈశ్వరునికి నేను మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నాను, నా చేతులతోనే
ఈ నీళ్లు పోస్తున్నాను, ఇవే పంచామృతం అనుకో స్వామి అని చెప్పి మీరు మనసులో స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా శ్రద్ధతో ఎప్పుడైతే ఇస్తారో మీకు ఆ ఫలితం ఉంటుంది. ఘటాలు ఏర్పాటు చేయడం వరకు వాళ్ళ బాధ్యత, వాటిలో నీళ్లు నింపడం వరకు వాటి బాధ్యత, మీ చేతుల మీదంగా ఇప్పించడం వరకు వాళ్ళ బాధ్యత, కానీ వాటిని శ్రద్ధగా ఇవ్వడం మాత్రం ఎవరి బాధ్యత? మన బాధ్యత. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1000 ఈ ఘటాలని ఒక్కొక్కరుగా తీసుకెళ్ళి ఇవ్వడం ఉంటుంది. ఎంత శ్రద్ధగా ఉండాలంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి, ఎవ్వరు తోపులాట అవసరం లేదు, తోసుకోవాల్సిన అవసరం లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీకు అందరికీ కూడా అవకాశం వస్తుందండి. ఎందుకంటే 1000కి పైగా ఘటాలు ఉన్నాయి. మనం 1000 మంది ఉన్నామా ఇప్పుడు ఆలయంలో? లేవు కదా. సో ఒక్కొక్కరికి సుమారుగా 7-8 సార్లు అవకాశం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తోపులాట అవద్దు. ఎందుకంటే మళ్ళీ వస్తుంది అవకాశము, మళ్ళీ ఇవ్వచ్చు, ఇట్లాంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు తోపులాట అవద్దు. 1000 మంది ఉంటే మాత్రం అప్పుడేమన్నా మీకు కొంచెం సరే ఏదన్నా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది.
అమ్మవారిని దర్శనం చేసుకోండి. పరాశక్తి పరాశక్తి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. గట్టిగా పరాశక్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయా నో రుద్రమృడయా. యాతే రుద్రశివా తనూరఘోరా పాపకాశినీ. తయా నస్తనువాశంతమయా గిరిశంతాభిచాగశీః. యామిషుంగిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాంకురు మాహి గుంసీః పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి. యథా నః సర్వమిజ్జగదయక్ష్మగో సుమనా అసత్. అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషగో. అహీగశ్చ సర్వాంజంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసూయస్తామ్రో అరుణ ఉత బభ్రుः సుమంగళः. ये चेमागो रुद्रा अभितो दिक्षु श्रिताः सहस्रशो वैशागो हेड ईमहे. असूयवसर्पति नीलग्रीवो विलोहितः. हुतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः. हुतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः. नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे. अधो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन् नमः. प्रमुञ्चधन्वनस्त्वमुभयोरार्त्नियोर्ज्याम्. याश्च देहस्त इषवः पराता भगवो वपा. अवतत्यधनुस्त्वगो सहस्राक्षशते शुधे. निशीर्य शल्यानां मुखा शिवो नः सुमना भव. विज्यन्धनुः कपर्दिनो विशल्यो बाणवागोऽत. अनेशन्नस्येषव आभुरस्य निषङ्गतिः. याते हेतिर्मीढुष्टमहस्ते बभूवते धनुः. तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा. नमस्ते अस्त्वायुधाय नादताय विष्णवे.
उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतुरस्मान् वृणक्तु विश्वतः अधोयैषुधिस्तवारे अस्मन्निधेहितम्
ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోదైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యా దైషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవదయానో రుద్రమృడయా. యాతే రుద్రశివా తనోరఘోరా పాపకాశినీ. తయా నస్తనుభాషంతమయా గిరిశందాభిచాకశైః. యామిషంగురుషంత హస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరత్రదాంగురమాహిగుంసేః పురుషం జగతు. శివేన వచసా త్వాగిరిషాచ్ఛావదామసి. యథా నః సర్వమిజ్జగదయక్ష్మగో సమనా అసత్. అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భుజగో అహీశ్చ సర్వాణ్యంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసోయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః. ఏ చేమాగో రుద్ర అభితో దిక్షిశ్రుతాः సహస్రశో వైశాఖో హేడ ఈమహే. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః. ఉతైనం గోపా అదృశన్నదృశన్నదహార్యః. ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే. అధోయేऽस्तु సత్వానోహంతేభ్యో గరన్నమః. ప్రముంచ ధన్వనస్తమభయోరార్త్నియోర్జ్యాం.
याश्च देहस्थ इषवः पराता भगवोऽवत अवतत्यधनस्त्वगोतहस्राक्षसते शुभे निशीर्यशल्यानां मुखाशुभो नः सुमना भव युज्यं धनुः कपर्दिनो विशल्यो बाणवागोऽवत अनेशन्नस्येषव आभरस्य निषङ्गतिः या ते हेतुर्मीढुष्टमहस्ते बभूव ते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुज नमस्ते अस्त्वायुधायानातताय भृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्यान्तवधन्वने परिते धन्वनो हेतुरस्मान् वृणक्तु विश्वतः अधो यैषुस्तवारे अस्मन्निभोहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमहादेवाय नमः नमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय तुषीमते पथीनां पतये नमो नमो बभ्युषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशाय उपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय आतताविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भवन्तये वारिवस्कृताय ओषधीनां पतये नमो नम उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे स्तेनानां पतये नमो नमो निषङ्गिण इषधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृगाविभ्यो जुघागुंसद्भ्यो मुष्णतां पतये नमो नमो सिमद्भ्यो नक्तञ्जरद्भ्यः प्रकृन्तानां पतये नमो नम उष्णीषुणे गिरिचराय कुलञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यभ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वभद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नमो व्याधिनीभ्यो विविध्यन्तीभ्यश्च वो नमो नमो गणाभ्यः त्रिगोहतीभ्यश्च वो नमो नमो वृक्षेभ्यो वृक्षपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रिभ्यः सङ्ग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जुष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुवृद्भ्यो धन्ववृद्भ्यश्च वो नमो नमः मृगयुभ्यश्वनिभ्यश्च वो नमो नमः स्वभ्यश्वपतिभ्यश्च वो नमः ॐ नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युत्थकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शितिविष्टाय च नमो मीढुष्टमाय च शमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वरुषीये च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमो आशवे च जिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नमो ऊर्म्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च अपरजाय च नमो मध्यमाय चापगल्भाय च नमो जघन्याय च बुद्धियाय च
नमः सोऽभ्याय च प्रतिधर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेणाय च आशुरथाय च नमः शूराय च अवभिन्दते च नमो वर्मिणे च वरूथिने नमो बिल्मिने च कवचने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो धृष्णवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिणे च शुधिमते च नमस्तीक्ष्णेशवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमस्तृत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नम ईद्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च गूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः तार्याय च लाड्याय च नमः शष्प्याय च प्रेम्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नमः हिरण्याय च प्रपथ्याय च नमः किगोशिलाय च क्षयणाय च नमः कवर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्प्याय च नमः पागोंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नम ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमोपगुरमाणाय च भिघ्नते च नमाख्यदते च प्रख्यदते च नमो वक्किरिकेभ्यो देवानागो हृदयेभ्यः नमो वक्किरिकेभ्यो अस्मिन्महत्यर्नवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवास्य दिगण्ठाः सर्वाधः क्षमाचराः नीलग्रीवास्य दिगण्ठादिवगो रुद्रा उपसृताः ये वृक्षेषुतस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथाम्बथिरक्षय ऐलभृदाय व्युधः ये तीर्थानि प्रचरन्ति सृगावन्तो निषङ्गिणः ये तावन्तश्च भूयागोदश्च दिशो रुद्रावितस्थिरे तेषा गोदहस्रयोजने वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यायेऽन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षमिषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणादश प्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वाः तेभ्यो नमस्ते नो मृडयन्तु तेऽयं विष्णोयश्च नो द्वेष्टितं वोजम्भो दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सयो ओषधीषु यो रुद्रो विश्वा भुवना आविवेश तस्मै रुद्राय नमोऽस्तु ॐ शान्तिः 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 तमुष्टिः यस्त्विजः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वामहेशो मनसाय रुद्रं नमोऽभ्यर्देवमसुरन्दवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्परः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः
ఏతే సహస్రమయుతం భాషా మృత్యోమర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంథిరసేద్రోమా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి సదాశివో అగ్నా విష్ణో సజోషసేమావర్ధంతు వాంగిరః ద్యుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రథవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే జ్యోతిశ్చ మే శుభశ్చ మే ప్రాణశ్చ మే పానశ్చ మే వ్యానశ్చ మే శుశ్చ మే చిత్తంచ మాధీతంచ మే వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రంచ మే దక్షశ్చ మే బలంచ మహోదశ్చ మే సహశ్చ మాయుశ్చ మే జరా చ ఆత్మా చ మే తనూశ్చ మే శర్మ చ మే వర్మ చ మే అంగాని చ మే స్థాని చ మే పరోగోషు చ మే శరీరాణి చ మే జ్యేష్ఠ్యం చ మాధిపత్యం చ మే మన్యుశ్చ మే భామశ్చ మే మశ్చ మే అంభశ్చ మే జయమా చ మే మహిమా చ మే వరిమా చ మే ప్రతిమా చ మే వర్ష్మా చ మే ద్రాఘుయా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే జగచ్చ మే ధనం చ మే వశశ్చ మే త్విషుశ్చ మే క్రీడా చ మే మోదశ్చ మే జాతం చ మే జనిష్యమాణం చ మే సూక్తం చ మే సుహృదం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే సుగం చ మే సుపథం చ అర్ధం చ మార్భిశ్చ మే క్లుప్తం చ మే క్లుప్తిశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే శంచ మే మయశ్చ మే ప్రియం చ మే ను కామశ్చ మే కామశ్చ మే సౌమనదశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరం చ మే లయశ్చ అర్థం చ మే మృతం చ మే యక్ష్మం చ మే నామయచ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వం చ మే నమిత్రం చ మే భయం చ మే సుగం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే ఊర్చ మే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు చ మే సగ్భిశ్చ మే సపీతిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మహోద్భిద్యం చ మే రయశ్చ మే రాయశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే విభుచ మే ప్రభుచ మే బహుచ మే భూయశ్చ మే పూర్ణం చ మే పూర్ణతరం చ మే క్షితిశ్చ మే కూయవాశ్చ మేన్నం చ మే క్షుచ్చ మే వ్రీహయశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే తులాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మసురాశ్చ మే ప్రియంగవశ్చ మే నవశ్చ మే శ్యామాకాశ్చ మే నీవారాశ్చ మే ఉష్మా చ మే మృత్తికా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే